దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు వాక్యం విందాం. యెహోవా నా శత్రువుల నుండి నా విషయం సంతోషింపనీయక, నా శత్రువులు నా విషయం నింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్పష్టపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషముండును, ఆయన దయ ఆయుష్కాలముండును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలము అనుకొంటిని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టుతిని. నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను సన్నిధించిన, నీ సత్యమును గూర్చి అది వివరించిన. మన్ను నా ప్రాణము గోతులోకి దిగిపోతే నీకేమి లాభం అంటున్నాడు భక్తుడు. మన్ను సూచించదు కదా, అస్థిపంజరం మిమ్మల్ని సన్నిధించదు కదా, సజీవులే కదా మిమ్మల్ని సూచించేది అని భక్తుడు చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం. సజీవ లెక్కలు ఉంచినందుకు మీ స్తోత్రం అని చెబుతున్నాడు అనమాట. యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయకుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు అంటున్నాడు దేవుడు. భక్తుడు అంటున్నాడు అనమాట. మనం మౌనంగా ఉండకూడదు, దేవుని కీర్తించాలి. దేవుని నామాన్ని కొనియాడాలి, నిత్యం కొనియాడాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్ల ఇడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను అంటున్నాడు. మనం నిత్యము దేవుని స్తుతించాలన్నమాట, కనపరచాలన్నమాట. దేవుడు మనల్ని ఇడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. దేవుడు ప్రతి అవసరం తీర్చే దేవుడు. మన అవసరం మన కార్యాలన్నీ ఆయన చప్పలు చేస్తాడనమాట. మన కార్యాలన్నీ చప్పలు చేసే దేవుడికి మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన స్తుతించాలి. ఆయన ఏమన్నాడు? బలి అడగల, ఏమడగల, నిన్ను ఆయన స్తుతించమన్నాడు, ప్రార్థించమన్నాడు. నిత్యం కొత్త చేత స్తుతులు చెల్లించమన్నాడు. అంతే కదా. నేనేమన్నా ఆ కొండ మీదకి రా, ఈ కొండ మీదకి రా, ఆ కొండ మీదకి వస్తే దీవిస్తా, ఈ కొండ మీదకి వస్తే దీవిస్తా, అక్కడికి వస్తే దీవిస్తా అని అన్నాడు. నిన్ను ఏం అడగలేదు కదా. నీ మళ్ళీ మాన్యాలు ఏం అడగల. నా కానుకలు వెయ్యి, నాకు డబ్బులు వెయ్యి ఇస్తే కానీ నేను దీవించను. నేను వడ్డీ అపారస్తుంది, నేను వడ్డీ తీసుకుంటాను. నా ఉండిలో డబ్బులు అయ్యి అని అడిగాడా నిన్ను? నువ్వు అయిసేయి ఈ చేయిపోతే నేను దీవించను అన్నాడా దేవుడు? అట్ట అనేవాడు కాదు దేవుడు. దీవించే దేవుడు. మనల్ని కంటికి రెప్పలా కాసు కాపలేదు దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అన్నమాట.
అట్లాంటి దేవుని మనం ఎన్నాడకూడదు. యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్నెందుకు సిగ్గుపడనీయకుము. నన్నెందుకు సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించమంటున్నాడు అన్నమాట భక్తుడు. నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల విల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే, నా కొండ కోట నీవే అంటున్నాడు అన్నమాట. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నీ నామం బట్టి త్రోవ చూపి నన్ను నడిపించమంటున్నాడు దేవుడు. స్తోత్రం. భక్తుడు ఆశ్రయ దుర్గము నీవే, నన్ను సిక్కించుకుంటకై శత్రువులు రహస్యంగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. రహస్యంగా వడ్డారంట శత్రువులు వలలో దావెని సిక్కించుకుంటకి. ఆ వలలో సిక్కుపడకుండా నన్ను రక్షించమంటున్నాడు భక్తుడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. యెహోవా సత్యదేవుడు యేసయ్య, నన్ను విడిపించువాడవు నీవే అంటున్నాడు అన్నమాట. ఆయనే మనల్ని విడిపించేది. మరి మనల్ని ఎవరు విడిపించరు. ఎవళ్ళ కాదు విడిపిస్తాకి. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసూయులు. వ్యర్థమైన దేవతలను అనుసరించే వాళ్ళు నాకు అసూయులు అని చెబుతున్నాడు భక్తుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు భక్తి చేస్తున్నారు. ఏంటి? అన్నంతో కలిసి తిరుగుతూ వాళ్ళు చేస్తే వాళ్ళు పెట్టి తినటం, వాళ్ళ ఇంటి చుట్టూరు తిరుగుతాం. మనం అట్లా వెళ్ళకూడదు, ఒకసారికి వెళ్ళకూడదు. మన దేవుడితోనే సహవాసం ఉండాలి. మన సహవాసం నువ్వు చేస్తే ఇంకా విశ్వాసంతో సహవాసం చేయి. విశ్వాసంతో కన్నా దేవుడితో సహవాసం చేస్తే మనకే అంతా బాగుంటుంది. దేవుడితో సహవాసం చేసాం కాబట్టి దేవుడు మనం ప్రతి సమస్య తీరుతాడనమాట. అట్లా ఉండాలి. దేవుడి స్తోత్రం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించే వారు నాకు అసూయులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితునై సంతోషించేసాను. నీ కృపను బట్టి ఆనందభరితునై సంతోషిస్తున్నానని చెబుతున్నాడు భక్తుడు. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు. శత్రువుల చేత విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. విశాల స్థలముల ఆ పాదంలో నిలబెట్టి అంటున్నాడు అన్నమాట భక్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నేను విరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విరుకున పడి ఉన్నా నన్ను కరుణింపమంటున్నాడు అన్నమాట. విచారము వలన నా కన్ను క్షీణించున్నది. విచారం వలన నా కన్ను క్షీణించుతున్నది అని చెబుతున్నాడు దేవుని భక్తుడు. నా ప్రాణము నా దేహము క్షీణించున్నవి. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబెచ్చున్నాను. నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గడిచినాయట. నిట్టూర్పు విడుచుటతోనే నా జీవితం గడిచిపోతుంది అంటున్నాడు అన్నమాట. నా దాసమును బట్టి నా బలము తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించున్నవి అంటున్నాడు అన్నమాట. నా ఎముకలు క్షీణించున్నాయి అంటున్నాడు దావీదు భక్తుడు. దేవుడికి చెబుతున్నాడు అన్నమాట. తండ్రికి చెప్పినట్టు చెబుతున్నాడు అన్నమాట. అలా మనం తండ్రికి చెప్పినట్టు చెప్పే అనుభవం కలిగి ఉండాలి. మనం తండ్రికి చెప్పేటప్పుడు చెప్పాలి. మన తండ్రే దేవుడికి చెప్తే మన కార్యం అన్నీ ఆయన మన మాటలన్నీ మనల్ని నిడిపిస్తాడు. అంతేగాని దావీదుని నిడిపించిన దేవుడు మనల్ని నిడిపించడా? మనల్ని నిడిపించే దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనైతిని. అంటే నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనైతిని అయి ఉన్నాను. నీ పొరుగువానికి విచార కారణముగా ఉన్నావు. నా నిలవరులకు బింకారుడిపై ఉన్నావు. వీధులలో నన్ను చూసువారు నా ఎదుట నుండి పారిపోతున్నారంట. మరణమైన స్వర్ణ రక్షక రాకుండా నీ వాని వలె మరువబడితిని. వంటి కొండవలే నైతిని. వంటి కొండవలే నైతిని అంటున్నాడు. నన్ను జ్ఞాపకం తీసుకోమంటున్నాడు మాట. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు, చెబుతున్నాడు మాట. అలాగే అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. అనేకులు దురాలోచన చేస్తున్నారంట. నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుతున్నది. నలుదిశలా నాకు భీతి కలుగుతున్నది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. భీతి కలుగుతున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవే నా దేవుడవని నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అంటున్నాడు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపనేము. నీ కృపచేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక. పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. దేవుని స్తోత్రం. అబద్ధికుల పెదవులు మూయబడును గాక. అబద్ధికుల పెదవులు మూయబడతాయి మాట. మూయబడతాయి. వారు గర్వమును హాస్యమును అగపరుసు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతారంట. నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. నీ అందు భయభక్తులు కలిగిన దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు భక్తుడు. ఎంతో గొప్పది మాట. నరులో అయితే నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటప్రాయములు వారి నంటకుండా నీ సన్నిధి సాటున వారిని దాసి ఉన్నావు. అంటే మనల్ని దాసి ఉన్నాడు. మనుషుల కపటప్రాయములు వాక్యమును మాన్పి వారి గుడారంలో దాస్తున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయనను స్తుతించును గాక. ఆశ్చర్యమైన కృపను చూపి ఉన్నాడంట భక్తుడికి. ఆయన్ని స్తుతిస్తాను అంటున్నాడు భక్తుడు. ఆయనను స్తుతించును గాక. భీతి చెందిన వాడనై నీకు భయపడకుండా నేను నాశనమైతిని. అంటే భయపడకుండా దేవుడికి నాశనం అవుతున్నా అంటున్నాడు. అయినను నేను మొరపెట్టగా నీవు విజ్ఞాపన విల్లా ధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రీతి కారణముగా చేయను. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించుడి. నిబ్బరంగా ఉండి. నిబ్బరంగా ఉండమంటున్నాడు అన్నమాట. ఆయన నమ్ముని మనం నిబ్బరంగా ఉంటామన్నమాట. నిబ్బరంగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడు
జయించిన దేవుడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, అన్ని జయించాడు అన్నమాట. మనం కూడా జయించే బిడ్డలుగా ఉంటాం. ఆయన నమ్ముకున్న బిడ్డలో మనం భయపడుతూ ఉండం. ఎందుకంటే ఆయన జయించిన దేవుడు మనకున్నాడు. ఈ మాటలు దీవించిన కామెంట్.